Hello my dear students, welcome to Listen Computer Brain from beginner to professional level. ఈరోజు మనం పెయింట్కి సంబంధించిన ట్యూటోరియల్ 2 క్లాస్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసినా కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇప్పుడు మనం పెయింట్కి సంబంధించిన ట్యూటోరియల్ 2లో ఉన్నాము. చూడండి, మీకు నేను మొన్న చెప్పాను కదా, పెయింట్ యొక్క దీని యొక్క క్లోజ్ అంటారు, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అంటాం, మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్ డౌన్, అన్టైటిల్ పెయింట్ అని చెప్పుకోవడం జరిగింది కదా. ఈరోజు అసలు పెన్సిల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఈ టూల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే దాని యొక్క బ్రషెస్, ఈ కలర్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను పెన్సిల్ అనేది తీసుకోవాలంటే చూడండి, దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ బటన్తో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే నాకు పెన్సిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక డ్రాయింగ్ని డ్రా చేయాలి అంటే మౌస్ లెఫ్ట్ బటన్ని ఒక్కసారి అలా ప్రెస్ చేసి మౌస్ని మీరు ఎలా కావాలితే అలా డ్రా చేస్తే మీకు అదే జరుగుతుంది, ఆ విధంగా డ్రా అవుతుంది. సో ఇంకా నేను డ్రా చేస్తాను, ఇంకా నాకు డ్రా చేయకూడదు అనుకున్నప్పుడు మౌస్ లెఫ్ట్ బటన్ వదిలేసి మీరు ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళి మళ్ళీ మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని డ్రా చేసినట్లయితే మీకు డ్రాయింగ్ అనేది డ్రా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా పెన్సిల్ సహాయంతో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా ఒక డ్రాయింగ్ అనేది మనం డ్రా చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు గీసుకున్న డయాగ్రామ్లో ఏదైనా ఒక చిన్న తప్పు వచ్చినా దాన్ని ఎరేజ్ చేయాలి అన్న సందర్భంలో ఎరేజర్ని ఒక్కసారి క్లిక్ చేసుకొని ఈ లెఫ్ట్ బటన్ పట్టుకొని మీరు కనుక లెఫ్ట్ బటన్ నొక్కేసి ఉంచి ఇలా కదుపుతూ ఉంటే మీకు అది ఎరేజ్ అవుతుంది. సో మీరు పెన్సిల్ ఎరేజర్ అనేది మీరు ఎంత బాగా యూజ్ చేయగలిగితే మీరు మౌస్ అనేది అంత బాగా మీకు టచ్ వస్తుంది, మౌస్ మీరు అంత బాగా స్పీడ్ కంట్రోల్ చేయగలుగుతారు కూడా. సో ఎరేజర్ ఇలా చిన్న సైజులో ఉన్నప్పుడే, ఎరేజర్ ఈ విధంగా చిన్న సైజులో ఉన్నప్పుడే మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ బటన్ నొక్కేసి ఉంచి మీరు మౌస్ కదుపుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది ఎరేజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఈ విధంగా మళ్ళీ మీరు పెన్సిల్ తీసుకొని మీకు కావాల్సిన విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెన్సిల్ ఎరేజర్ చూసాం కదా. ఇప్పుడు ఫిల్ అసలు ఈ ఫిల్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మనం ఏదైతే డ్రాయింగ్ డ్రా చేసామో ఆ డ్రా చేసిన యొక్క డ్రాయింగ్కి మనం కలర్స్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అది నేను లాస్ట్లో చెప్తాను. అంతకంటే ముందు చూడండి, ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి మనకు. ఈ బ్రషెస్ అనేవి ఏంటో కూడా చెప్తాను. దానికి ముందు ఇక్కడ చూడండి, మనకి షేప్స్ ఉన్నాయి. షేప్స్లో దీన్ని లైన్ అంటారు, దీన్ని మనకు కర్వ్ అంటారు. ఇంక ఇవి తెలుసు మనకు, ఓవల్, రెక్టాంగిల్ షేప్లో వస్తుంది, ఇది కూడా రౌండెడ్ రెక్టాంగిల్లో వస్తుంది, ఇది పాలిగాన్. సో మిగిలిన షేప్స్ చూడండి. ఇప్పుడు మనకు ఒక షేప్ ఏదైనా రావాలి అంటే దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మనకు మౌస్ సింబల్ అనేది మారిపోతుంది, ఆ కర్సర్ ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది అనేది డ్రా అవుతుంది. మీరు అలా మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కేసి నుంచి లాగినట్లయితే. ఓకే, ఇవన్నీ షేప్స్. ఇప్పుడు లైన్ చూద్దాం. లైన్ క్లిక్ చేసుకున్న లైన్తో మీరు ఎలా ఏ విధంగా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇది లైన్ యొక్క సైజ్, మీరు ఎంత సైజులో ఉండాలనుకుంటే అంత పిక్సెల్ సైజులో పెట్టుకోవచ్చు. నేను సపోజ్ 1px పెట్టాను. చూడప్పుడు నాకు లైన్ అనేది స్ట్రైట్గా లేదు. ఒకవేళ మీకు లైన్ అనేది స్ట్రైట్గా రావాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే కీబోర్డ్లో మీకు ఏం బటన్ ఉంటుందంటే షిఫ్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. కీబోర్డ్లో షిఫ్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని కనుక మనం ప్రెస్ చేసి ఉంచి లైన్ అనేది కనుక మనం డ్రా చేసినట్లయితే మనకు లైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, లైన్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎక్కడ అనేది మనకు ఎత్తు పల్లాల రూపంలో రాదు. సో మీకు లైన్స్ అనేవి మీకు కనుక స్ట్రైట్గా రావాలనుకున్నట్లయితే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇలా పట్టుకొని దీనికి కావాలి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు లెంత్ అనేది. ఓకే, అర్థమైంది కదా.
లైన్. ఇంక ఇది కర్వ్. ఈ కర్వ్ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ విధంగా షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు చూడండి పైకి వచ్చేసి లెఫ్ట్ బటన్ ఒకే ఒక్కసారి క్లిక్ చేస్తున్నా. చూసారా? లెఫ్ట్ బటన్ ఒకే ఒక్కసారి ఇలా క్లిక్ చేయగానే ఒక మౌంటైన్, ఒక కొండ ఆకారం షేప్‌లో వచ్చింది పర్వతంలాగా. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది అప్లై అవుతుంది. సో 2 టైమ్స్ అనేవి మనం దీన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఒక దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆ సెలెక్షన్ పోతుంది. మళ్ళీ కర్వ్ తీసుకొని మళ్ళీ ఇలా డ్రా చేయొచ్చు మనం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ బటన్ పట్టుకొని ఈ విధంగా లాగినట్లయితే మనకి ఇలా కర్వ్ సింబల్ వస్తుంది. అనుకోకుండా మీరు పొరపాటున ఒకసారి ఇలా క్లిక్ చేసి వదిలేస్తారనుకోండి మీకు అలా ఉండిపోతుంది. సో అందుకని మీరు ఏం చేయాలి, డ్రా చేసిన తర్వాత లెఫ్ట్ బటన్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మీరు ఈ విధంగా 2 టైమ్స్ కనుక క్లిక్ చేసుకుని యూజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆ సెలెక్షన్ పోయిన తర్వాత మళ్ళీ మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 టైమ్స్ కరెక్ట్గా పట్టుకోవాల్సి ఉంటుంది కర్వ్ అనేది. చూడండి ఇక 2 టైమ్స్ ఈ విధంగా పట్టుకుంటున్నా. 2 టైమ్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని పక్కన క్లిక్ చేసినా పర్లేదు, లేదా ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా 2 టైమ్స్ కరెక్ట్గా పట్టుకొని ఆ తర్వాత పక్కన లైన్ ఇంకోటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అలా సెట్ అయిపోతుంది. సో అది మన కర్వ్. ఇంక ఇది ఓవెల్స్. ఈ ఓవెల్ అనేది ఏంటంటే మనం ఇలా సర్కిల్ షేప్లో మనకు కావాల్సింది ఏదైనా మనం డ్రా చేసుకోవచ్చు. సర్కిల్ షేప్లో మనకు కావాల్సింది ఏదైనా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ ఇలా సెలక్షన్స్లోనే మనం చిన్నది చేసుకోవచ్చు లేదా పెద్దది చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది రెక్టాంగిల్ బాక్స్ షేప్లో వస్తుంది. రెక్టాంగిల్ బాక్స్ షేప్లో వస్తుంది. ఇది రౌండెడ్ రెక్టాంగిల్, మనకి ఒక రౌండ్ బాక్స్ టైప్లో వస్తుంది ఈ విధంగా. ఇంక ఇది మనకు మీకు తెలిసిందే, ఇది ఒక మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇంక ఈ లైన్స్ మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ సహాయంతో మనం ఈ విధంగా ఇంక లైన్ సహాయంతో మనం ఏం చేసుకోవచ్చు, ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇది ఇంక ఇది మనకి పాలిగాన్. ఈ పాలిగాన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఇలా డ్రా చేస్తారనుకోండి, మీరు డ్రా చేసిన తర్వాత మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఇలా లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ లైన్ డ్రా అయిపోతుంది. ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ వరకు మీరు అక్కడ లైన్ అలా డ్రా అవుతూనే ఉంటుంది. చూడండి మీరు లైన్ డ్రా చేయని అవసరం లేదు. మీరు ఏదైనా లైన్ డ్రా చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కడైతే మీరు ఒకసారి డ్రా చేసిన తర్వాత లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లైన్ అనేది ఇలా డ్రా అవుతూనే ఉంటుంది. చూసారా? మీరు అది ఎప్పటి వరకు అలా డ్రా అవుతుంది అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అదే పాయింట్కి వచ్చి ఎండ్ చేస్తే కనుక ఇంక అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో దీన్నే మనకి ఏమంటారంటే పాలిగాన్ అంటారు. ఓకే, ఓకే చూడండి ఇక్కడ మనకు లైన్ అనేది డ్రా అవుతుంది. ఈ విధంగా మనం ఈ లైన్ సహాయంతో మన డ్రాయింగ్ అనేది డ్రా చేయొచ్చు. చూడండి ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న వాటికి ఈ విధంగా ఇలా లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. ఇలా షేప్స్ అన్నీ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డయాగ్రామ్ని మనం డ్రా చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. టూల్స్ని అవి యూజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, షిఫ్ట్ పట్టుకున్నాను. ఇప్పుడు నాకు లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తున్నాయి. మీకు లైన్స్ అనేవి ఇలా స్ట్రైట్గా రావాలంటే షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ కిటికీ లాంటిది ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇలా ఒక కర్వ్ డిస్ప్లే పెట్టుకొని ఈ లైన్ సహాయంతో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా డ్రాయింగ్ అంతా కంప్లీట్ చేసింది. ఇలా కంప్లీట్ చేసిన డ్రాయింగ్కి మనం కలర్స్ ఎలా వేయాలనేది చెప్పుకుందాం. ఓకేనా? ఈ ట్యూటోరియల్ 2కి సంబంధించిన క్లాసెస్లో నేను పెయింట్ గురించి, ఇది పెన్సిల్ గురించి చెప్పడం జరిగింది, ఎరేజర్ గురించి చెప్పడం జరిగింది.
అండ్ అలాగే నేను ఈ షేప్స్ యొక్క దాని గురించి చెప్పడం జరిగింది. ఈ షేప్కి సంబంధించిన సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పెయింట్లో పెన్సిల్ ఎరేజర్ అనేది బాగా యూజ్ చేసి ఈ విధంగా డ్రాయింగ్ చేయడం రావాలి. ఇలా ఎప్పుడైతే మీరు డ్రాయింగ్ చేయగలుగుతారో అలా చేసినప్పుడే మీకు మౌస్ అనేది బాగా యూజ్ చేయడం వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన మిగతా అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.